కారుమోయులు దారిలో కఠిన శిలల నేలలో వెలుగు వీరులు వెలసి కనుల విందు సేయ చాలునా కారుమోయులు దారిలో కఠిన శిలల నేలలో వెలుగు వీరులు వెలసి కనుల విందు సేయ చాలునా ఇరుకులోయ నడుమ. రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. తిరిగి యాత్రికుడు కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమంలోనికి వెళదాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదాలకు వేలాదిగా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవ, గడిచిన కాలం అంతా మమ్మల్ని అందరినీ మీ బలమైన బాహుల చాటున సురక్షితంగా కాచి సంరక్షిస్తూ వస్తున్నందుకే మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ఈ యాత్రికుడు కార్యక్రమానికి మీరు సహాయం చేస్తూ వస్తున్నారు, మీకు స్తుతులు మా తండ్రి. మరలా ఈరోజు కూడా ఈ కొనసాగింపులో మీరుండి సహాయం చేయాలని బ్రతిమాలు వేడుకుంటూ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ఆత్మీయంగా ఆశీర్వాదాలను మీరు దయచేయాలని బ్రతిమాలు వేడుకుంటూ బోధిస్తున్న నాకు కూడా మీరే తోడుండి ఈ ఎపిసోడ్ని సక్రమంగా నడిపించమని బ్రతిమాలు వేడుకుంటూ మా కొద్ది విన్నపాలు మా క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ స్నేహితులారా, మరొకసారి మా ఈ యాత్రికుడి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు యాత్రికుడు కార్యక్రమంలోనికి వెళ్ళే ముందు పోయిన మంగళవారం నాడు మనం చూసినటువంటి చివరి వచనం ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం దగ్గర నుంచి 22వ వచనం వరకు చాలా లాంగ్ కాంటెక్స్ట్ని చూసాం మనం. దానిలో ఎప్పుడైతే ఇశ్రాయేలీ జనాంగం ఉన్నారో, ఎవరైతే ఇశ్రాయేలీ జనాంగం ఉన్నారో, ఇశ్రాయేలీ జనాంగం అందరూ కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జాతి అయితే, ఇశ్రాయేలీ జనాంగం కాని వారు అన్యజనులుగా పిలువబడ్డారు. ఈనాడు అన్యజనులు లాంటి మనం కూడా క్రైస్తవులుగా మారాం. అంటే ఇశ్రాయేల్ జనాంగంలో నుంచి క్రైస్తవులుగా మారిన వారు ఉన్నారు, అన్యజనుల నుంచి క్రైస్తవులుగా మారిన వారు ఉన్నారు. అయినప్పటికీ కూడా అందరూ కలిసి ఇప్పటికీ ఇంకా పరదేశంలోనే మనం ప్రయాణం చేస్తున్నాం. భౌతిక విషయాల్లో కానీ ఆత్మీయ విషయాల్లో కానీ అప్రమత్తంగా నడుచుకుంటూ దేవుని చిత్తానుసారం ఒకనాటికి మన స్వదేశానికి మనం చేరుకోవాలని చివరిగా మనం మాట్లాడుకున్నాం. రండి, ఈరోజు కార్యక్రమంలో మనం ఆలోచిస్తే ఎవరెవరు ఎంత కాలం ప్రయాణం చేశారు, ఎవరెవరు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేశారు, బైబిల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరు, వారి జీవితాల్లో ఈ ప్రయాణంలో ఎలాంటి అనుభవాలను పొందారు, ఇవన్నీ కూడా మనం చూడబోతున్నాం. ఒక్కొక్కరిని చూసే ముందు స్థూలంగా బ్రీఫ్గా ఎవరెవరు ఎన్ని కిలోమీటర్ల వరకు ప్రయాణం చేశారో ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ఎపిసోడ్లో మనం కొద్దిగా వివరించుకుని మరలా నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ఒక్కొక్క వ్యక్తిని సుదీర్ఘంగా పూర్తిగా విశ్లేషణతోటి మనకి ముందుకి కొనసాగుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇందులో బైబిల్లో మామూలుగా అబ్రహాం దగ్గర నుంచి మాట్లాడతారు. అబ్రహాం యొక్క ప్రయాణం చాలా సుదీర్ఘమైనదని చెప్పుకుంటారు. మనం కూడా అక్కడే మొదలు పెడుతున్నాం. కానీ అబ్రహాం కంటే ముందు ఆదాము యొక్క ప్రయాణం కూడా ఉంది. ఆదాము తర్వాత కయ్యను ప్రయాణం కూడా ఉంది, హేబేలు ప్రయాణం కూడా ఉంది. వాటిని కూడా, ఆ ప్రయాణాలను కూడా మనం విశ్లేషించబోతున్నాం. కానీ వాళ్ళు చేసినటువంటి ప్రయాణం అంత ఎక్కువగా లేదు, అంటే ఎక్కువ కిలోమీటర్ల ప్రయాణం జరగలేదు. అందుకే ఎవరైనా సరే బైబిల్లో ప్రయాణం చేసినటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తిగా మనం ఎవరి గురించి మాట్లాడతామంటే అబ్రహాము గురించే మాట్లాడుకుంటాం. అబ్రహాము రమారమి 1609 కిలోమీటర్లు ఆయన ప్రయాణం చేశాడు. రమారమి 1609 కిలోమీటర్లు అంటే ఆయన ప్రయాణం చేయటువంటి కాదుగా, ఆయన కుటుంబం, లోతు కుటుంబం మధ్యలోకి వెళ్ళిన తర్వాత చీలిపోవటం, ప్రారంభం నుంచి చివరి వరకు కూడా అబ్రహాం యొక్క జీవితం ఎన్ని ఒడిదుడుకులు లోనైంది, ఎన్ని రకాలుగా ఆయన అనుభవాన్ని పొందినప్పుడు ఆయన ఎలా దేవుని మీద ఆధారపడ్డాడు,
కొన్నిసార్లు ఎలా దేవుని మీద ఆధారపడలేదు, ఇవన్నీ కూడా మనం ముందుకి చదువుకోబోతున్నాం. రెండవ వ్యక్తిగా ఆలోచిస్తే అబ్రహాం కుమారుడైనటువంటి ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైన యాకోబు, యాకోబు కుమారుడైనటువంటి 12 మంది కుమారుల్లో ఒకరైనటువంటి యోసేపు, వాళ్ళ యొక్క ప్రయాణాలు చాలా ఎక్కువగా కనపడినాయి. నేను ఇంకా ఇస్సాకు, యాకోబు, యోసేపు యొక్క ప్రయాణ కిలోమీటర్లని సరిగా ఇంకా బేరీజ్ వేయలేదు, కానీ ఇంకా చెక్ చేయలేదు, కానీ క్యాల్కులేట్ చేయలేదు. కానీ అబ్రహాము తర్వాత ముఖ్యంగా ఇశ్రాయేలీలందరూ కూడా మోషే నాయకత్వంలో 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. రేపు వివరణ వచ్చినప్పుడు అబ్రహాం తర్వాత ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు ఎన్ని కిలోమీటర్లు అనేది మనం చూద్దాం. అలాగే యాకోబుకి, అలాగే యోసేపు జీవితంలో జరిగినటువంటి కార్యక్రమాలను కూడా చూద్దాం. కానీ పర్టికులర్గా ఇన్ని వేల కిలోమీటర్లు, ఇన్ని వందల కిలోమీటర్లని మాట్లాడినటువంటి విషయాలన్నీ ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాం, ఆలోచించినటువంటి విషయాలు. ఇశ్రాయేలీలందరూ కూడా మోషే నాయకత్వంలో 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఆ ప్రయాణం చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకనంటే ఎర్ర సముద్రం చీలి దాటిన దగ్గర నుంచి మొత్తం అరణ్యమే, చాలా రకాలైనటువంటి అరణ్యాలు దాటుకుంటూ 40 సంవత్సరాల పాటు గిల్గాల్ వరకు వచ్చారు వాళ్ళు. ఒక వ్యక్తిగా జీవన ప్రయాణం వేరు, కుటుంబంగా జీవన ప్రయాణం వేరు, కుటుంబాలుగా జీవన ప్రయాణం వేరు, వాళ్ళ జీవితంలో చేసేటటువంటి ప్రయాణాలు వేరు. ఏమండి, ఈ ప్రయాణాలన్నింటిని గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, భౌతిక ప్రయాణాల విషయం ఎంత అవసరం అంటారా అని అంటే అంత అవసరం కాకపోవచ్చు. కానీ భౌతిక ప్రయాణాలలో ఎదురయ్యేటటువంటి భౌతికమైనటువంటి అడ్డంకులను కానీ, అలాగే భౌతికమైనటువంటి ఇబ్బందులు కానీ, ఇరుకుల్ని కానీ, ఆకలిని కానీ, దప్పికను కానీ తీర్చుకోవడానికి వ్యక్తి దేవుని వైపే చూడాల్సి వచ్చింది, దేవుని మీద ఆధారపడవలసి వచ్చింది, ఆయన కొరకే కనిపెట్టాల్సి వచ్చింది. దాని ద్వారా మానసికంగా, ఆత్మీయంగా ఒక వ్యక్తి కానీ, ఒక కుటుంబం కానీ, లేకపోతే కుటుంబాలు కానీ, ఒక సంఘంగా ఏర్పడినటువంటి బిడ్డలు కానీ, వీళ్ళందరూ కూడా పొందినటువంటి అనుభవాలు కోకొల్లలుగా మనం చూడబోతున్నాం. కాబట్టి భౌతికమైనటువంటి విషయాలకి, ఆత్మీయ విషయాలకి కూడా ఖచ్చితంగా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయనే ఆలోచనని ఉన్నాయనేటటువంటి మాటని మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇశ్రాయేలీలందరూ కూడా ప్రయాణం చేసినటువంటి ఈ అరణ్య ప్రయాణం 40 సంవత్సరాలు సుమారుగా 613 నుంచి 650 కిలోమీటర్లు ఉంది. 613 నుంచి 650 కిలోమీటర్లు నడిచారు వాళ్ళు. ఆగటం, టెంట్లు వేసుకోవటం, నడవటం, లేకపోతే కొంతకాలం అక్కడ ఉండటం, చాలా ఇబ్బందులు పడటం, ఇవన్నీ కూడా కలగలిపి వాళ్ళ 613 నుంచి 650 కిలోమీటర్ల దూరాన్ని 40 సంవత్సరాలు నడిచారు వాళ్ళు. అఫ్కోర్స్ అది దేవుని చిత్తం అనుకోండి. వాళ్ళు మరొక రూట్ని వెళితే, అండ్ మధ్యధరా సముద్రం పక్క నుంచి వెళితే 1 వారం రోజులు వెళ్ళిపోతారు. అక్కడ ఫిలిష్తీన్లు అడ్డం ఉన్నారు. అందుకని వాళ్ళు మరలా భయపడి వెనక్కి తిరిగి రాకుండా దేవుడు ఏం చేశాడంటే వీళ్ళని చుట్టూ తిప్పి ప్రయాణం చేయించాడు. అది ఒక రకంగా వాళ్ళల్లో ఒక మంచి ధైర్యాన్ని, మంచి విశ్వాసాన్ని, మంచి అనుభూతిని కలిగించడానికి. ఆ అనుభూతి ఎటువంటిదంటే కష్టతరమైనటువంటి అనుభూతి, కానీ కష్టంలో నుంచే జీవితాన్ని జీవించేటటువంటి అవకాశాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. తర్వాత అపోస్తలుడైనటువంటి పౌలు తన ప్రయాణాల్లో కూడా స్వార్థ ప్రయాణాలు చేశాడు. ఆయన మిషనరీ జర్నీస్ చేశాడు కదా, దానిలో కూడా 4 సార్లు ఆయన ప్రయాణాలు చేశాడు. అంటే ఒక రూట్ అనమాట. ఆ రూట్ వెళ్తే ఆ రూట్లో ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ, ఆయన ఆ రూట్లో చూసినటువంటి లోటు అంతటిని ఆయన సరిదిద్ది ప్రార్థనాపూర్వకంగా అందరిని కూడా బలపరుచుకుంటూ వెళ్ళాడు. కనుక అపోస్తలుడైన పౌలు యొక్క 4 సార్లు చేసినటువంటి ప్రయాణాలలో 2250 కిలోమీటర్ల మొదటి ప్రయాణం జరిగింది. రెండో ప్రయాణం 4500 కిలోమీటర్లు జరిగింది. మూడో ప్రయాణం వచ్చేసరికి 4350 కిలోమీటర్లు జరిగింది. తర్వాత 4గో ప్రయాణం వచ్చేసరికి 3600 కిలోమీటర్లు జరిగింది. 14,700 కిలోమీటర్లు ఆయన నడిచాడు. ఆయన ప్రయాణం చేశాడు. నడిచాడంటే కాళ్ళ మీద నడిచాడని నేను చెప్పట్లేదు. అప్పుడు ఉన్నటువంటి ప్రయాణ సాధనాలు చాలా ఉన్నాయి. అది ఒక రకంగా చెప్పాలంటే
ఫస్ట్ది కాలినడకే. ఒక రోజుకి 20 మైళ్ళు నడిచేవాళ్ళు, ఒక రోజుకి 20 మైళ్ళు లెక్క. ఆ తర్వాత గాడిదలు వచ్చినాయి, బరువు మోసుకుంటూ తీసుకెళ్ళేవి. ఆ తర్వాత ఒంటెలు వచ్చినాయి, ఆ తర్వాత రథాలు వచ్చినాయి, ఆ తర్వాత బోట్లు వచ్చినాయి, ఆ తర్వాత షిప్లు వచ్చినాయి. రకరకాల ప్రయాణ సాధనాలు. అన్నిటికంటే ముందుగా ప్రప్రథమంగా స్టార్ట్ అయింది మనిషి కాలినడకన వెళ్ళటమే. ఒక రకంగా చెప్పాలంటే ఒక స్టిక్ పట్టుకుని వెళుతూ ఉంటారు, ఆ స్టిక్ని ఆధారంగా చేసుకుంటా. ఇప్పుడు కూడా ఏదన్నా ఒక పవిత్ర స్థలాలకు వెళ్ళేటప్పుడు జనాలు నడుస్తూ ఉంటారు, మీరు రోడ్డు మీద కనిపిస్తుంది. వాళ్ళు డైరెక్ట్గా నడవలేరు, కానీ స్టిక్ ఆధారంగా కొన్ని కిలోమీటర్లు వాళ్ళ మొక్కుబడులు తీర్చుకోవటానికి వెళ్తూ ఉంటారు. అలాగా ప్రారంభమైనటువంటి ప్రయాణాలు రకరకాలైనటువంటి ప్రయాణ సాధనాల ద్వారా వారి జీవితాన్ని ముందుకి కొనసాగింపచేశారు. ఇంకా ఇహలోకపరంగా ఈ భౌతికమైనటువంటి తత్వవేత్తలు కానీ లేదంటే చరిత్రకారుల లెక్కలో చూస్తే 14,700 నుంచి సుమారుగా 25,000 కిలోమీటర్లు ఆయన ఈ సువార్త ప్రయాణాలు చేశారని చెబుతూ ఉంటారు థియాలజిస్టులు. కనుక ఈ ప్రయాణాలన్నింటిలో కూడా ఒక వ్యక్తి ఎలాంటి అనుభవాన్ని సంపాదిస్తాడో అపోస్తలుడైన పౌలు కూడా ఆ అనుభవాన్ని సంపాదించాడు. అంత మాత్రమే కాకుండా దేవునికి ఆయన పని చేశాడు. దేవుని కొరకు, యేసుక్రీస్తు కొరకు ఆయన సేవకుడుగా, ఆయన అపోస్తలుడిగా, పంపబడిన వాడిగా. అంటే ఎందుకు పౌలుని అపోస్తలుడుగా అనే విషయాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, పౌలు అందరిలాగా ఆయనతో పాటు తిరిగినటువంటి ఆయనే కాదు, ఆయనతో పాటు నడిచినటువంటి ఆయన కాదు, ఆయన మాట విన్నటువంటి ఆయన కాదు, ఆయన చెప్పినటువంటి, ఆయన ఏదైతే ఆశీర్వదించి ఇచ్చినటువంటి పదార్థాలు తిన్నటువంటి ఆయన కాదు, ఆయన తాకి చూచిన ఆయన కాదు. ఆయన ఎడిషనల్గా ఏర్పాటు చేయబడినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు. ఆయన ఎడిషనల్గా ఏర్పాటు చేయబడిన కూడా ఈ మిగతా 12 మంది శిష్యులు అందరికంటే కూడా ఎక్కువ కష్టపడ్డాడు. ఆయన జీవితంలోనే ఎక్కువ ప్రయాణాలు చేశాడు, ఎక్కువ మందిని బలపరిచాడు. అందుకే ఆయన ప్రయాణాలని మనం చూడబోతున్నాం, ఆయన ప్రయాణాల్లో ఎదుర్కొన్నటువంటి సమస్యలను చూడబోతున్నాం, ఆయన చేసినటువంటి ప్రార్థనలను చూడబోతున్నాం, ఆయన నడిపించినటువంటి నడతను చూడబోతున్నాం, అందరు ప్రజల్ని ఆయన ఎలా ప్రోత్సహించాడో మనం చూడబోతున్నాం. అలాగే యోసేపు, మరొక వ్యక్తిని చూస్తే యోసేపు జీవితంలో ఆయన ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళాడంటే, కానాను దేశం నుంచి అమ్మేస్తే సొంత అన్నయ్యలే ఐగుప్తు వర్తకులు తీసుకెళ్ళిపోయారు. ఎక్కడి వరకు? ఐగుప్తు వరకు తీసుకెళ్లారు. కానాను దగ్గర నుంచి ఐగుప్తు వరకు 650 కిలోమీటర్లు రమారమి ఇవ్వబడింది. 650 కిలోమీటర్లు వెళ్ళిపోయాడు ఆయన. సొంత భూమిని, సొంత తల్లిదండ్రుల్ని, సొంత అన్నదమ్ముల్ని, ఆయనకు ఉన్నటువంటి స్నేహితుల్ని, బంధువుల్ని, మిత్రుల్ని అందరిని వదిలిపెట్టి ఆయన చిన్న వయసులోనే, యవ్వన దశలోనే 650 కిలోమీటర్లు దేశం కాని దేశం, భాష కాని భాష, ఆచారం కాని ఆచారం, వ్యవహారం కాని వ్యవహారంలోనికి వెళ్లాల్సి వచ్చింది. అంటే ఆయన ప్రయాణాల్లో కూడా ఎంతో వైవిధ్యం ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. ఆయన ప్రయాణాలను మనం చూడటం ద్వారా కూడా మనకు అనుభవం రావడానికి అవకాశం ఉంది. అలాగే ఏలియా, ప్రవక్త అయినటువంటి ఏలియా, నేను క్రమంలో రావట్లేదు, కొంచెం అప్ అండ్ డౌన్ వచ్చినా సరే ఆర్డరు. ప్రవక్త అయిన ఏలియా కాలినడక ప్రయాణం, అది కొండల్లో, గుట్టల్లో, రాళ్ళల్లో, రప్పల్లో, గచ్చపొదల్లో. ఈ ప్రవక్త అయిన ఏలియా ఆ ప్రయాణంలో ఆయన నిజంగా అలసిపోయి, అయ్యా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాదు, ఇక నన్ను తీసుకో చాలు అంటే, దేవుడు కాకులతోటి రొట్టె ముక్క, అది మాంసం ముక్క, పాలు అవన్నీ తీసుకొచ్చి చూపించి, నువ్వు తిని లేచి ఇది తిని సిద్ధమవు, నీ కొరకు ఇంకా ఎక్కువ ప్రయాణం ఉందంటాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా అలాగే, చాలే నా జీవితం చాలు, ఇంతవరకు బ్రతికింది చాలు, ఇంతవరకు చేసిన కార్యాలు చాలు, ఇంతవరకు పడ్డ కష్టం చాలు, అయ్యా నన్ను తీసుకో అని మనం అడుగుతాం. మనం వెళ్ళిపోవడానికి సిద్ధం అవుతాం, కానీ దేవుడు సిద్ధంగా లేడు తీసుకోవడానికి. కొన్నిసార్లు సిద్ధంగా ఉండడం. అఫ్కోర్స్ కొన్నిసార్లు తెలియకుండానే మనం ఈ లోకా నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది, అకస్మాత్తుగా, యాక్సిడెంట్లుగా. అది తెలుసు నాకు, కానీ అందరి విషయాల్లో కాదు.
ఎక్కడో రేరుగా జరుగుద్ది. చాలాసార్లు దేవుని సేవకులైన వాళ్ళు కూడా సేవ చేసింది చాలు, అయ్యా నేను అలసిపోయాను, నన్ను తీసుకెళ్ళు, నాకు విశ్రాంతి కావాలన్నా కూడా ఇంకా దేవుడు సేవ చేయించాడు. ఎవరెవరి ద్వారా దేవుడు ఎందుకు సేవ చేస్తున్నాడో, ఎవరెవరిని ఎందుకు బ్రతికిస్తున్నాడో, అంటే బ్రతికిస్తున్నాడో అంటే బ్రతకనిస్తున్నాడో అని అనుకుంటే వెనకాల చాలా చరిత్ర ఉంటుంది, చాలా ఆలోచన ఉంటుంది. దేవుని యొక్క చిత్తాన్ని ఎవరు గుర్తెరిగే అవకాశం లేదు. ఏలియా గారు 150 మైల్స్ నడిచాడు, 150 మైల్స్ నడిచి వెళ్ళాడు. అది 241 కిలోమీటర్లకు ఈక్వల్గా కనపడుతుంది. 241 కిలోమీటర్లు నడిచి వెళ్ళటం అంటే మాటలు కాదండి. పైగా అది మంచి రహదారి కాదు, కొండలు కోనలు గుట్టలు మెట్టలు ఇవన్నీ ఎక్కుదా నడుస్తూ వెళ్ళాలన్నమాట. ఆ తర్వాత రూతు గురించి మనకు తెలుసు, 4 అధ్యాయాల పుస్తకం రూతు. కానీ రూతు చరిత్ర సృష్టించింది. ఎలాగంటే బెత్లెహేమ్ నుంచి ఎప్పుడైతే కరువు వచ్చిందో వీళ్ళ కుటుంబం అంతా, ఎలీమెలెకు వాళ్ళ కుటుంబం అంతా అక్కడికి వెళ్ళిపోయినప్పుడు, మోయాబు దేశానికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ నయోమి అందరిని పోగొట్టుకున్న తర్వాత చిన్న కోడలైనటువంటి రూతు వెనకాల పడి వచ్చేసింది. రూతు మోయాబు దేశం నుంచి బయలుదేరి బెత్లెహేమ్ వరకు వచ్చింది. ఆనాటి మోయాబు దేశం ఈనాడు జోర్డాన్, ఈ రోజుల్లో జోర్డాన్ అని పిలుస్తున్నారు. జోర్డాన్ నుంచి పాలస్తీనాలో ఉన్నటువంటి బెత్లెహేమ్కి సుమారుగా 350 కిలోమీటర్లు వస్తుంది. ఈసారి వెనక్కి వస్తున్నటువంటి రూతు తన అత్తగారితో కలిసి, నయోమితో కలిసి బెత్లెహేమ్ వరకు ప్రయాణం చేసింది. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఈ ప్రయాణ సాధనాలు అప్పుడు ఎలా ఉండేవి అనే విషయాలు నేను మీకు చెప్పాను. అందులో ఏ ప్రయాణ సాధనంతో వాళ్ళు ఇద్దరు బయలుదేరి నడిచి వచ్చారా, లేదనుకుంటే ఏ ప్రయాణ సాధనాన్ని వాళ్ళు వాడారనేది నేను కరెక్ట్గా రూతు గురించి చెప్పేటప్పుడు నేను మాట్లాడతాను. దీనిలో ప్రియ సహోదరి సహోదరులారా, రూత్ తర్వాత మరొక వ్యక్తి ఎవరంటే యాకోబు. యాకోబు ఏం చేశాడంటే, తన అన్నని మోసం చేసిన తర్వాత భయపడి పారిపోయి హారాను వరకు ప్రయాణం చేశాడు. హారాన్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే, హారాన్ అనేది సదరన్ ఈస్టర్న్ ప్లేస్లో ఉంది, టర్కీలో, సదరన్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ టర్కీ. అది అప్పుడు హారాన్గా పిలువబడింది. రమారమి ఒక సైడ్ వచ్చేసరికి 600 నుంచి 700 కిలోమీటర్ల ప్రయాణం చేశాడు. ఫస్ట్ వెళ్ళినప్పుడు ఒక్కడే వెళ్ళాడు, మోసపోయి, ఎవరైతే క్షమించాలి, మోసపోవటం కాదు, ఇతనే మోసం చేసి దొంగోడులాగా పారిపోయాడు. 6 నుంచి 700 కిలోమీటర్లు పాలస్తీనాలో ఉన్నటువంటి ఈ ప్లేస్ నుంచి ఎక్కడి వరకు, కానాన్ దగ్గర నుంచి, కానాన్ ప్రారంభంలో పిలువబడింది, తర్వాత పాలస్తీనాగా పిలువబడింది. అక్కడి నుంచి హారాన్ వెళ్ళేసరికి రమారమి 600-700 కిలోమీటర్లు ప్రయాణం చేసి మరలా తిరిగి వచ్చేటప్పుడు భార్య బిడ్డలందరితోటి వచ్చాడు. అంటే అప్ అండ్ డౌన్ ప్రయాణం చేశాడు, మల్టిపుల్ టైమ్స్ ప్రయాణం చేశాడు అతను. అంటే సుమారుగా 1400-1500 కిలోమీటర్లు మనం లెక్కేయచ్చు. ఆ రోజుల్లో అంతటి ప్రయాణం కొంత భారమైనటువంటి విషయమే. కానీ ఆ ప్రయాణంలో కూడా దేవుడు ఎంతో వాళ్ళని బలపరిచి ఎన్నో అనుభవాలను మిగిల్చాడు. అలాగే దానియేలు విషయానికి వస్తే, దానియేలు ఇక్కడి నుంచి యెరూషలేము నుంచి బబులోను వరకు నెబుకద్నెజరు తీసుకెళ్ళినప్పుడు ప్రయాణం చేయాల్సి వచ్చింది. సుమారు రమారమి 804 కిలోమీటర్లని వ్రాయబడింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, వీళ్ళందరూ మాత్రమే కాకుండా బైబిల్ ఇంకా చాలామంది ఉన్నారు, కానీ ప్రామినెంట్గా చూస్తున్నాం వీళ్ళని మాత్రమే. వీళ్ళ గురించి మనం ఒక్కొక్కరి గురించి నెమ్మదిగా మాట్లాడి వాళ్ళ యొక్క లోతైనటువంటి అనుభవాల్లో నుంచి మనం పాఠాలను నేర్చుకోబోతున్నాం. ఎప్పుడు మీరైనా నేనైనా ఒకసారి ఆలోచిస్తే, ప్రయాణం చాలా విషయాలను నేర్పిస్తుంది, ప్రయాణం చాలా అనుభవాలను మిగిల్చుద్ది. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఉన్న చోట నుంచి ఏదైనా వేరే రాష్ట్రానికి వెళ్ళండి, ఏదైనా వేరే దేశానికి వెళ్ళండి, లేదా దేశాలు ప్రయాణం చేయండి, కానీ చాలా చక్కటి అనుభవాలని ఆ ప్రయాణం ఇస్తుంది. ఏదర్ మంచి అనుభవాలు అవ్వచ్చు, లేదా
చెడ్డ అనుభవాలు, అంటే సంతోషకరమైన అనుభవాలు అవ్వచ్చు, లేకపోతే దుఃఖకరమైన అనుభవాలు అవ్వచ్చు. దుఃఖకరమైనది కూడా మంచిదే, అది నేను మొదటి నుంచి చెప్పేది. ఎందుకంటే ఎవరికైనా సరే దుఃఖం కలిగింది, ఈ ట్రిప్ నాకు సక్సెస్ఫుల్గా జరగలేదు అని అనుకున్నారనుకోండి, అది కూడా ఆశీర్వాదమే. ఎందుకంటే అందులో ఉన్నటువంటి లోటుపాట్ల ద్వారా అనేక పాఠాలను నేర్చుకుని ఎవరైనా సరే తదుపరి ప్రయాణానికి, తదుపరి భావి జీవితాలకి పునాదులు వేసుకోవటానికి, కట్టడాలు కట్టుకోవటానికి, సరైనటువంటి జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయాసపడతారు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యాత్రికుడి కార్యక్రమం గత అక్టోబర్ నెలలో స్టార్ట్ అయింది. మరలా అక్టోబర్ రాబోతుంది. సుమారుగా ఒక 6 నెలల పాటు మనం ఇదంతా కూడా ఉపోద్ఘాతంగానే మాట్లాడుకుంటూ వచ్చాం. నెల రోజులంటే 2 ఎపిసోడ్స్. 2 ఎపిసోడ్స్ అంటే దరిదాపుగా ఎన్ని విషయాలు నేను మీతో బోధించానో మీరు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే యాత్రికుడికి సంబంధించిన ఉపోద్ఘాతంలో ఒక్కొక్కటి ఆ పదాలతో సహా నేను మీ ముందు ఉంచాను. పాత నిబంధన కాలంలో వ్యక్తులు ఎలా ప్రవర్తించారో, ఎలా మాట్లాడారో, ఎలా యాత్ర చేసేవారిని తేలిక చేశారో, అలా తేలిగ్గా చూడకూడదని దేవుడు ఎలా మందలించాడు, ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ వచ్చాం. కనుక రేపు మనం ప్రారంభించేది నెక్స్ట్ వచ్చేటటువంటి ఎపిసోడ్లో ఆదాము యొక్క ప్రయాణం గురించి మీ ముందు ఉంచుతాను నేను. ఆదాము ఎలా ప్రయాణించాడు, ఆదాము హవ్వ గురించి మీకు తెలుసు కదా, మనందరికీ తెలిసిందే. చక్కటి ఏదైనా మనం ఏర్పాటు చేసి దాంట్లో అన్ని ఫలాలు తినండి, మధ్యలో ఉన్నటువంటి మంచి చెడులో తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినకూడదని చెప్తే అదే తిని అలాంటి మంచి ప్లెజెంట్, ఈడెన్ అనే మాటకి ప్లెజెంట్ అని అర్థం. ప్లెజెంట్గా ఉన్నటువంటి వాతావరణంలో నుంచి బయటికి గెంటి వేయబడ్డారు. గెంటి వేయబడిన తర్వాత ఇక ప్రయాణం స్టార్ట్ అవుద్ది. ప్రయాణం స్టార్ట్ అయిందంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడి నుంచి గెంటి వేయబడ్డారు, వెళ్ళినప్పుడు ఎటువంటి ఇబ్బందులు పడ్డారు, ఇబ్బందులు పడినప్పుడు ఎలాంటి పరిష్కారాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడు ఎంత ప్రేమ స్వరూపి అంటే ఆనాడు ఆదాము దగ్గర నుంచి మన వరకు కూడా ఎవరైనా చెప్పిన మాట వినకపోతే తప్పకుండా శిక్షించాడు, కానీ మరణానికి అప్పగించలేదు. కీర్తనలో మనం చదువుతాం వచనాన్ని. ఇప్పుడు నేను వచనం చెప్పట్లేదు, కానీ మీరు మనసులో పెట్టుకోండి, దేవుని యొక్క ప్రేమ అంత గొప్పది. మీరైనా నేనైనా చెప్పిన మాట వినకపోతే దండించటం తండ్రి లాంటి ప్రేమ, తండ్రి కంటే కూడా ఎక్కువ ప్రేమ అన్నమాట. దండించడం చేయటం సహజం, కానీ ఎప్పుడు కూడా ఆయన చెయ్యి విడిచిపెట్టలేదు. తన భక్తులు మాత్రమే కాదు, భక్తులు కాని వారిని కూడా ఆయన ప్రేమిస్తూనే ఉన్నారు. ఆయన మాట విన్న వారిని కూడా ప్రేమిస్తూనే ఉన్నారు. ఆయన మీద తిరుగుబాటు చేసిన వారిని కూడా ప్రేమిస్తూనే ఉన్నారు. కానీ ఒకనాటికి వారు ఆయన ప్రేమను తెలుసుకుంటారనేటువంటి ఆలోచన. ఆదాముని బయటికి గెంటేసిన తర్వాత దేవుడు ఎంత కేర్ తీసుకున్నాడో తెలుసండి. చర్మపు చొక్కాయలు చేసి తొడిగించాడు వాళ్ళకి. అక్కడి నుంచే స్టార్ట్ అయింది అతని ప్రయాణంలో వచ్చినటువంటి అనుభవాలు. రేపు మనం చూద్దాం. దాంతోపాటుగా మీరు నేను అన్ని విషయాల్ని ఈ సందర్భంలో, అంటే అప్పుడు జరిగినటువంటి విషయాలని ఇప్పుడు ఈ కాలంలో మనం చదువుతూ ఈ అనుభవాల్ని మనం కూడా పోగు చేసుకుందాం, మన జీవితాలకు అప్లై చేసుకుందాం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, యాత్రికుడు కార్యక్రమానికి మీరు ఎవరైతే హాజరయ్యి అంటే వీక్షిస్తున్నారో బయట నుంచి ఇంట్రెస్ట్గా, మీ అందరికీ మరొకసారి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, తెలియజేస్తున్నాను. దేవుని చిత్తమైతే వచ్చే అంటే మంగళవారం, ఎప్పుడైతే వచ్చేది ఇంగ్లీష్ ప్రోగ్రాం, పై వచ్చే మంగళవారం నాడు ఒక్కొక్కరి జీవన ప్రయాణం ఎలా సాగింది, ఎలాంటి అనుభవాలను వాళ్ళు పొందారు, ఎలాంటి దుఃఖాన్ని పొందారు, ఎలా దేవుడిని ఆశ్రయించారు, ఎలా దేవుడు వారిని కనికరించాడు, ఈ అనుభవాల కలయికంతా కూడా వాళ్ళ జీవితాలను ఎలా మార్చింది, ఎలా మౌల్డ్ చేసింది అనే విషయాలన్నింటినీ కూడా చూసుకుంటూ ముందుకి కొనసాగబోతున్నాం. బైబిల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తుల జీవితాల్లో ఎలాంటి అద్భుత కార్యాలని దేవుడు చేశాడు, ఎలాంటి ఆలస్యాన్ని దేవుడు అనుమతించాడు, ఎలాంటి త్వరితగతిని దేవుడు ప్రోత్సహించాడు అనేది కూడా మనం చూద్దాం. ఆలస్యాన్ని కూడా దేవుడు అనుమతిస్తేనే, త్వరగా జరగాలంటే దేవుడు ప్రోత్సహిస్తేనే జరుగుద్ది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయాల్ని మీరు ఎంతో ఆసక్తిగా చూస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, తెలియజేస్తున్నాను. మరొకసారి ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం.
పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన నామానికి వేలాదిగా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మీరు మా తోడుండి ఈ యాత్రికుడి కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు ముందు కొనసాగింపు చేయడానికి చేస్తున్న సహాయాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. వీక్షిస్తున్నటువంటి మా సహోదరులందరినీ కూడా మెండుగా ఆశీర్వదించాలని బ్రతిమాలి వేడుకుంటూ, యాజమాన్యాన్ని కూడా మీ చేతులు అప్పగించుకుంటూ, మా యొక్క విన్నపాలు మా క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, మైఖేల్ స్కూల్ ఆఫ్ థియాలజీ మేము ఇంగ్లీష్ మీడియంలో ఒక బైబిల్ కోర్సు నడుపుతున్నాం. డిప్లొమా మేము అందిస్తున్నాం. ఆ కార్యక్రమం రేపు ఏప్రిల్ 15వ తారీఖున ఆన్లైన్ జరగబోతుంది. ఆన్లైన్ గ్రాడ్యుయేషనే జరగబోతుంది. కాబట్టి దాని కొరకు ఇన్విటేషన్ మేము పోస్ట్ చేసిన తర్వాత వాట్సాప్ గ్రూపుల్లో మమ్మల్ని ప్రేమించేవారు ఎవరైనా ఉంటే తప్పకుండా జాయిన్ అయ్యి ఎలా గ్రాడ్యుయేషన్ సర్వీస్ జరుగుతుంది అనేది మీరు చూడాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. 12 మందికే మనం సీట్లు ఇస్తున్నాం ఇంగ్లీష్ మీడియం. ఈ సంవత్సరం మొత్తం ఆన్లైన్లో 4, ఆఫ్లైన్లో 1 సహోదరులు, మొత్తం 5గురికి మేము గ్రాడ్యుయేషన్ ఇవ్వబోతున్నాం. మరలా వచ్చే జూన్ 8 నుంచి నూతన బ్యాచ్ని మనం స్టార్ట్ చేయబోతున్నాం. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మీ బిడ్డలు ఎవరైనా ఉంటే, నిజంగా వాక్యాన్ని నేర్చుకోవాలని ఆశపడితే, మినిమం 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్ పాస్ అయ్యి ఉంటే వారిని మీరు ఎంకరేజ్ చేయండి. మేము నోటిఫికేషన్ వేస్తాం ఏప్రిల్ 15 తర్వాత కొత్త బ్యాచ్కి. అది మీరు చూచినప్పుడు వాళ్ళని మీరు మాకు రికమెండ్ చేస్తే తప్పకుండా మేము సీట్ ఇచ్చి ఆన్లైన్లో వారికి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తాం. మొత్తం ఇండియాలో 4 ఆన్లైన్ టీచర్స్ ఉన్నారు. అమెరికా నుంచి 3 ఆన్లైన్ టీచర్స్ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, మైఖేల్ స్కూల్ ఆఫ్ థియాలజీ కార్యక్రమాలను కూడా మీరు ప్రోత్సహించాలని మనవి చేస్తున్నాను. అలాగే భారతదేశ వ్యాప్తంగా పక్కన దేశాల్లో కూడా జరుగుతున్నటువంటి వరల్డ్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ సేవా కార్యక్రమాలను కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అందరికీ వందనాలు. సహోదరులారా, తెన్నేరు మరియు పునాదిపాడు క్రీస్తు సంఘాల ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలు. మొదటిది వరల్డ్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఇండియా, ఫ్రీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. రెండవది మైఖేల్ స్కూల్ ఆఫ్ థియాలజీ, బైబిల్ టీచింగ్. మూడవది డోర్కాస్ ఫౌండేషన్ ఫర్ డౌన్ ట్రోడెన్ ఉమెన్ ప్రోగ్రామ్. నాలుగవది టీవీ ప్రోగ్రాం యాత్రికుడు తెలుగులో, లైఫ్ ఆఫ్ క్రైస్ట్ ఇంగ్లీష్లో ప్రతి మంగళవారం రాత్రి 8 గంటల నుంచి 8:30 వరకు ప్రార్థనా ఛానల్ ద్వారా ప్రసారం చేయబడుతున్నాయి. ఐదవది యంగ్ ప్రీచర్స్ అసోసియేషన్. ఆరవది యాత్రికుడు టీవీ క్లబ్. ఏడవది పోడ్కాస్ట్ మాస్టర్స్ వర్డ్ ఇన్ ద మిజరబుల్ వరల్డ్. 8వదిగా మంత్లీ జూమ్ మీటింగ్, సబ్జెక్ట్ లైఫ్ ఆఫ్ క్రైస్ట్, ప్రతి నెల చివరి మంగళవారం రాత్రి 7 గంటల నుంచి 8:30 వరకు. 9వదిగా పర్సనల్ ఎవాంజలిజం, వ్యక్తిగత సువార్త సేవ. 10వదిగా పబ్లిక్ గాస్పెల్ మీటింగ్స్, సువార్త సదస్సులు. వీటిల్లో దేనిలోనైనా మీరు పాల్గొనాలంటే మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. రండి, మాతో కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి. లేదా మీ దగ్గర ఈ కార్యక్రమాల్లో ఏదైనా జరపబడాలి అంటే దయచేసి మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి.